వ్యక్తుల్ని బట్టి ఉండదు, వ్యవస్థలను బట్టి కొన్ని పద్ధతులు కానీ నడుస్తుంటాయి. రమాదేవి గారి పాపం మీరు అడిగిన క్వశ్చన్ అనుష గారి కన్నా పద్మజ గారు ఆన్సర్ చేయాలి. బీజేపీ ఆవిడ రిప్రజెంట్ చేస్తారు, లెట్ హర్ ఆన్సర్. రమాదేవి గారు చెప్పినట్టు బీజేపీకి జగన్ ప్రభుత్వానికి బీజేపీ సపోర్ట్ చేసింది అనడం అది అసలు ఆవిడ ఏ కోణంలో అన్నారైతే నాకైతే తెలియదండి. ఇలాంటి విషయాలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు. అసలు ఆయన సపోర్ట్ చేశారు, ఇక్కడ ప్రధానమంత్రి గారు సపోర్ట్ చేశారు. ఇలాంటి విధానాల్లో ఎప్పుడు చేయలేదు. మరి కలకటాలో మరి బోళ్ళంత జరుగుతుంది అఫెన్స్. మరి మీలాంటి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడడం జరిగిందండి. మొన్న డాక్టర్ మీద మరి ఇంత అన్యాయంగా మాట్లాడద్దు. రాష్ట్రంలో ఏదైనా చేసాము అంటే మేము తప్ప ఇంకెవరు చేశారు చూడండి. మీరు విజయవాడలో ఎన్ని ప్రదర్శనలు చేశారు. పద్మజ గారు ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు చేసుకోవడం అనేది ఇక్కడ కాదు, ఇదొక క్రిటికల్ కేస్. ఇందులో జరిగిన థింగ్స్ ఏంటి, వ్యవహారం ఏంటి, ఇది నెక్స్ట్ లెవెల్ ఎలా వెళ్తే ఫ్యూచర్ లో ఎవరు ఎలా చేయకూడదు. ఇప్పుడు కాదండి, ఇంతమంది ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా లాగా నలుగురు ఆడవాళ్ళం కూర్చుని పొద్దున్నే ఇదంతా ఇంకొక లేడీ కోసం మాట్లాడుతున్నాం కదా. లేడీ ఓరియంటెడ్ సినిమానే ఇప్పుడు ఇది మంది. నేను అనేది ఏంటంటే ఇంత మనం మాట్లాడుతుంటే నన్ను మాట్లాడినివ్వండి ఒకసారి మేడం. నాకంటే మా పార్టీ మీద ఆవిడ ఒకటి మాట్లాడారు. దానికి నేను ఆవిడని కూడా కొన్ని విషయాల్లో క్లారిటీ అడుగుతున్నాను. అక్కడ మహిళా ముఖ్యమంత్రి అయ్యి ఉండి అక్కడ మరి అన్ని విషయాలు జరుగుతున్నాయి కదా. మరి దీని మీద మేడం ఆ కోణంలో కూడా ఆలోచించాలి కదా. నేను ఆన్సర్ చేశాక మీరు చెప్పండి. బెంగాల్లో ఇప్పటికి కూడా మా సంఘం ఐద్వా ఆందోళన చేస్తుంది. ఈ రాష్ట్రంలో వరదలు వచ్చే వరకు కూడా మేము అన్ని చోట్ల ఈ యాక్టివిటీ మీద ఎవరికంటే ఏ సంఘం కంటే ఎక్కువ చేశాము. మీరు ఒక్కసారి మీడియాలో పెద్దగా మేము చేసేవి రావులేండి, మాకున్న పలుకుబడేది కాదు. సోషల్ మీడియాలో ఏమైనా చూడగలిగితే మేము మా పోస్టింగ్స్ ఏమన్నా మీరు ఓపిక ఉండి మీ నెంబర్ ఇస్తే నేను పెడతాను మేము చేసిన యాక్టివిటీ. అందుకని మీరు ఏం చేశారు అనే ప్రశ్న వేయబోయే ముందు మేమేం చేశామో మీకున్న సమాచారం ప్రకారం మీరు ఎక్కడుంటే అక్కడ తెలుసుకోండి. అందుకని అంటే మనకున్న రిస్ట్రిక్టెడ్ టైంలో ఇప్పుడు నేను అనేది అంటే వద్దొద్దు. ఇప్పుడు పద్మజ గారు ప్లీజ్ ఆగండి. ఇప్పుడు ఒకటి ఆగండి పద్మజ గారు, నాకు ఒక పాయింట్ ఉంది. ఒక పాయింట్ ఉంది, ఒక పాయింట్ ఉన్నప్పుడు మనం మాట్లాడాలి. నేను ఒక పాయింట్ చూపిస్తాను, ఇప్పుడు ఆగండి ఒక్క నిమిషం. ఆవిడ ఆ మాట అన్నారు కదా, ఇంత కన్సర్న్ గా లేడీస్ గురించి అందరం మనం మాట్లాడుతున్నాం. రేపొద్దున ఇలాంటి కేసెస్ ఇంకా బయటికి వస్తే బాధితులు న్యాయం జరగడానికి గవర్నమెంట్ తరపు నుంచి అందరూ మీరు మాట్లాడుతున్నారు. నటి కాదంబరి కేసు ఆగండి, నటి కాదంబరి కేసుతో మాకు సంబంధం లేదు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసారా? ఇతర రాష్ట్రాల మహిళల విషయంలో మేము జోక్యం చేసుకోలేం. ముంబై నటి కాదంబరి జత్వాల్ రాష్ట్ర మహిళా కమిషన్ ను ఆశ్రయిస్తే అక్కడ రాష్ట్ర మహిళా కమిషన్ ఆశ్రయిస్తే బాగుంటుంది. సారీ ఫర్ ఇంటరప్షన్. ఇప్పుడు ఆ సో కాల్డ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల లక్ష్మి గారి చరిత్రను గనుక మీరు చూసుకున్నట్లయితే కాంట్ టాలరేట్ హర్ వర్డ్స్, దిస్ ఇస్ నాట్ ద థింగ్. నేను అదే అంటున్నా. ఆవిడ ఆ పొజిషన్ లో కూర్చుని మాట్లాడేస్తే అయిపోదు మేడం. ఒక్కసారి మీ అందరికి సోషల్ మీడియా అవేర్నెస్ ఉండింది కదా, ఫేస్బుక్ లోకి వెళ్ళి గజ్జల లక్ష్మి అనే ఒక సోకాల్డ్ పర్సన్ ని ఆమె ఏంటి అనేది ఆవిడ లైవ్స్ చూడండి, ఆవిడ యూజ్ చేసే వర్డ్స్ చూడండి, ఆవిడ లైవ్స్ చూడండి. ఈషి లిటరల్లీ ఆ పొజిషన్ కి అసలు అంటే ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ టు ద జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటారంటే ఒక పొజిషన్ ని ఎలాంటి వ్యక్తులకి ఇవ్వాలో కూడా తెలియని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. నేను ఆవిడ గురించి ఏది చెప్పను, మీరు విజువలైజ్ చేయాలి అంటే మీరు అసలు నేను అనేది ఇంత సీరియస్నెస్, ఇది ఒక క్రిటికల్ కేసు అన్నప్పుడు హౌ ద స్టేట్మెంట్స్ ఆర్ కమింగ్ అన్నది మాట్లాడుతున్నారు. సో ఫైనల్ గా ఏపీ మహిళా కమిషనర్ గా ఆవిడ్ని దయచేసి మీరు మాట్లాడొద్దండి. ఎందుకంటే ఆవిడ లైవ్స్ కనుక మీరు గతంలో చూసినట్లుంటే కనుక, ఎవరైనా ఫాలో చేసినట్లుంటే కనుక, హూ ఇస్ షీ అనేది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసండి. క్యాపబుల్ ఫర్ దట్ పొజిషన్. మనందరం ఇప్పుడు మన నలుగురు కూర్చొని మాట్లాడుతున్నాం కదా, మనం ఇప్పుడు ఉమెన్ కమిషన్ ఫైనల్ గా మేడం ఈ కేసులో నెక్స్ట్ ఏంటి, ఎలా వెళ్తే బాగుంటుంది?